ॐ वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते येनाय नान्यः पन्था विद्यते येनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేదంటే మొదలు పెడదాం. ఆచార్యజీ, పరమాత్మకు అనేక నామాలు ఉన్నాయి కదా? అవును. అందులో ఓం అనే నామమే ఎందుకు ఉత్కృష్టమైనది అనేది నా ప్రశ్న. మనిషికి కూడా అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఏ రకంగా భగవంతుడికి ఉన్నాయో అదే రకంగా మనుషునికి ఏంటంటే తల్లిదండ్రి పెట్టిన పేరు ఒకటి, పెళ్లి చేసుకుంటే వచ్చినటువంటి భార్య పిలిచేటువంటి పేరు ఒకటి, పుట్టినటువంటి పిల్లలకు పిలిచేటువంటి పేరు ఇంకొకటి, తోడబుట్టిన వారు పిలిచేటువంటి పేరు ఇంకొకటి, అత్తమామలు పిలిచేటువంటి పేరు ఇంకొకటి, పని వాళ్ళు పిలిచేటువంటి పేరు ఇంకొకటి. ఈ రకంగా అనేకమైనటువంటి ఈ పేర్లలో తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరే ఎందుకు ముఖ్యమైనటువంటిది, దానికే ఎందుకు ప్రాముఖ్యత, అర్థమవుతుంది కదా. అందుకని ఈ ఓంకారం అనేటువంటిది అనేకమైనటువంటి గుణగణాలను ఇముడ్చుకొని ఉన్నటువంటిది. ఇక వేరే పేరు ఏదైతే ఉందో, రక్షకుడని, పాలనకర్త అని, సృష్టికర్త అని, ప్రళయకర్త అని, రుద్రుడని, శివుడని, అవి ఆయా అర్థమును మాత్రమే. రుద్రుడు అంటే కోపగించుకునేటువంటి వాడే, దండించేటువంటి వాడే. తండ్రి అంటే పిల్లలను ప్రేమ చేస్తున్నట్టుగా ఈ యొక్క 84 లక్షల జీవరాశులను ఒక తండ్రి వలె పోషిస్తున్నట్టుగా, రక్షకుడు ప్రమాదంలో ఉన్నప్పుడు ఆపదను ఎదిరించి ఆదుకుంటున్నట్టుగా, శివుడు అంటే కళ్యాణ స్వరూపుడుగా, ఈ రూపకంగా వేరే ఎన్ని పేర్లైతే ఉన్నాయో దాదాపుగా ఒక 108 పేర్లను మాత్రం దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశం ప్రథమ సమల్లాసంలో విడమర్చి చెప్పడం జరిగింది. ఇవి ఈ 108 ఒక నామ మాత్రమే, అనేకంగా ఉన్నాయి. అందులో ఈ ఓంకారం అనేటువంటిది వారికి వర్తించేటువంటిది వ్యక్తిగతమైనటువంటి అనేకమైనటువంటి గుణగణాలను ఈ యొక్క అవధాతుతోటి ఓం శబ్దం ఏర్పడుతుంటది. ఆ అవధాతుకు 19 అర్థాలు ఉంటాయి. 19 అర్థాలతోటి 19 రకాల వారి గుణగణాలను ఒకే ఓంకారం ద్వారా అభివ్యక్తం అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ దయానంద సరస్వతి సంస్కార విధి వేదారంభ సంస్కారంలో ఆ పిల్లవానికి గాయత్రి మంత్ర ఉపదేశం చేస్తున్నప్పుడు ओम यह मुख्य परमेश्वर का मुख्य नाम है. ఓంకారం అనేటువంటిది పరమేశ్వరుని యొక్క ముఖ్య నామం. ఈ నామధేయంలో అనేక గుణగణాలు సమావిష్టమై ఉన్నాయి, అనేకమైనటువంటి ఉన్నాయి. కాబట్టి దీని యొక్క ప్రాముఖ్యత ఇంకెక్కువ సంతరించుకున్నది. అన్ని పేర్లలో ముఖ్యమైనటువంటిది ఓంకారం. కాబట్టి ఈ ఓంకారం నేరుగా పరమాత్మకు వర్తిస్తుంటది. ఎందుకు వర్తిస్తుంటది అంటే ఈ ఓంకార ఉపాసన
ఉపాసన వేరు, ఓంకార నాదం వేరు. ఏమంటారంటే ఓంకారం, ఉద్గీత ప్రాణాయామం ఇవన్నీ భగవంతుని యొక్క స్వరూపాన్ని అభివ్యక్తపరిచేటువంటివి. ఉద్గీత ప్రాణాయామంతో భగవంతుని నామ ఉచ్చారణం చేయడం కాదు, మన ఆత్మ కళ్యాణం గావించుకోవడం. అందుకని భగవంతుని ఓంకారాన్ని ఉచ్చరించడము అంటే మన జన్మ జరా మృత్యు, ఈ యొక్క జన్మ జర పుట్టినప్పటి నుంచి 50 ఏళ్ళ వరకు, 50 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళ వరకు, పుట్టినప్పటి నుంచి 50 ఏళ్ళ వరకు ఎదుగుదల, 50 నుంచి 100 ఏళ్ళ వరకు ఒదుగుదల. ఒదుగుదలను ఇముడ్చుకున్నటువంటిది ఈ రహస్యమే ఉద్గీత ప్రాణాయామంలో ఉన్నటువంటి వైవిధ్యం. ఆ వైవిధ్యము ఆ పరమేశ్వరుని నామోచ్చారణ చేస్తూ ఉంటే మన శరీరం యొక్క ఈ మూలబంధం కదులుతూ ఉంటుంటది. కదులుతూ ఉన్నప్పుడు అక్కడ ఆ కదలిక మీద ధ్యాస పెట్టినట్టయితే మన జన్మాంతరంలో ప్రారంభం యొక్క ఉచ్ఛృంఖలత అనేటువంటిది ఎక్కడికక్కడ అంతర్ధానం అయిపోతుంటది. ఈ యొక్క రహస్యం ఈ ఓంకారంలో ఉంది. ఇంకా ఇంతకంటే అద్భుతమైనటువంటిది మన జీవన జ్యోతిని వెలిగించడం, పరమేశ్వరుని ఉచ్చరించడం కాదు, మనల్ని మనం ఉద్ధరించుకోవడం అనేటువంటిది ఈ ఓంకారంలో అనేక రకాలుగా ఇమడ్చబడి ఉన్నది. మరి భగవంతుని అనుగ్రహం లభిస్తున్నదా లభిస్తలేదా అనేది తెలియదు. ఎదురెదురుగా కూర్చుండబెట్టుకుని ప్రయోగాత్మకంగా దీన్ని ఉపాసన చేసినప్పుడే ఈ వైవిధ్యం తెలుస్తుంటది. అప్పుడే ఈ యొక్క ఓంకారం ఎందుకు ముఖ్యమైనటువంటిది అనేది వ్యావహారికంగా తెలుస్తుంది. ఇప్పుడైతే చెప్పుడు మాటలతో ఉంటుండదు. అందుగురించి చెప్పుడు మాటలు వేరు, వ్యావహారికం వేరు. వ్యావహారికం మన జీవితంలో మార్పు తీసుకొస్తుంటది. చెప్పుడు మాటలు ఏంటంటే అది మనోరంజనం ఏంటంటే అది మీ నటన అని కాదు, అది మీ అభిప్రాయం. మీ అభిప్రాయం వల్ల నాకేం ప్రయోజనం? ఆ ప్రయోజనం అనేటువంటిది వ్యావహారికంగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే పంక్తిబద్ధంగా భోజనాన్ని కూర్చున్నప్పుడు మీరు తినే భోజనం నేను తిన్నట్టున్నప్పుడు నీకే రుచి లభిస్తుందో నాకు కూడా అదే రుచి వస్తుంటది. అది అందు గురించి ఇది వ్యావహారికంగా తెలుస్తుంటుంది. ఇదే సందర్భంలో ఇంకొక చిన్న ప్రశ్న. ఓంకార గురించి చాలా విస్తృతంగా అర్థమయ్యేలా తెలియజేశారు, ధన్యవాదములు. మరి ఇప్పుడు శిశువు పుట్టగానే తల్లిదండ్రి పేరు పెడతారు, మరి పరమేశ్వరునికి పేరు పెట్టింది ఎవరు? పరమేశ్వరునిగా పెద్దవాళ్ళు ఉండాలి కదా, పెట్టేవారు ఎవరో ఒకరు. ఆ పెట్టిన వారు ఎవరు? అది దాన్ని తెలుసుకోవడం ఎట్లాగా? ఇది సత్సంగంలా లేదు. ఓం ప్రకాష్ కు చుక్కలు చూపెట్టేసాము. చాలా మంచి ప్రశ్న, లోతైన ప్రశ్న. పరమేశ్వరునికి పేరు పెట్టేవారు ఎవరు లేరు. పరమేశ్వరునికి పేరు పెట్టింది మనమే, పెట్టుకున్నది మనమే, ఉచ్చరిస్తున్నది మనమే, మనం నిర్ణయించుకున్నది మనమే. ఎందుకు అని అంటే వారికి ఇప్పుడు కొండ కోణల్లో పెద్ద పెద్ద లోయలలో వెళ్ళినప్పుడు అక్కడ ప్రతిధ్వనిని ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రతిధ్వని ఆ కొండలకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. అక్కడ ఉండేటువంటి పరిస్థితిని బట్టి ఆ రకంగా జరుగుతుండడంతో దానిని నిర్ణయించుకున్నటువంటి వాడు మనుషులు. అందుగురించి ఈ యొక్క ఓం అనే శబ్దం సిద్ధించేటువంటి దాని మూల ధాతువు పాణిని మహర్షి చెప్పినటువంటిది అవధాతుతోటి ఓంకారం చెప్తున్నాడు. కాబట్టి ఆ అవధాతువుతో ఉన్నటువంటి 19 అర్థాలు ఊహించింది, దాంట్లో ఇమిడ్చింది మనుషుడే. కాబట్టి ఈ యొక్క ఇమిడ్చినటువంటి మనుషుడు ఏమనుకున్నాడంటే ఈ ఓంకారం అనేటువంటిది జీవుడికి వర్తించదు, దేవుడికి మాత్రమే వర్తిస్తుంటదని నిర్ణయించినటువంటిది ఆది ఋషులే. ఈ వేద మంత్రాల్లో ఉండేటువంటి
ఈ ఋషి, దేవత, ఛందస్సు, స్వరము ఇవన్నీ నిర్ణయించింది మనుషులే. ఈ యొక్క విశ్వాని దేవ మంత్రంలో ఈ అనే అక్షరాన్ని మరియు ఈ యొక్క ప్రతి దాంట్లో ఈ చెప్తున్నటువంటిది ఎవరు అని అంటే మనుష్యుడు మాత్రమే భగవంతుని యొక్క జ్ఞానాన్ని ఏ రకంగా అంటే మనకు ఇప్పుడు ఒక ప్రసంగం చెప్తూ ఓం ప్రకాష్ ఏమంటున్నాడంటే, వెలిగిందా, మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం వచ్చినప్పుడు మీకు జ్ఞానోదయం కలిగిందా అని అడుగుతున్నప్పుడు మనకు ఏ రకంగా అయితే జ్ఞానం అనుభవపేతంగా తెలుస్తూ ఉంటుంటుందో భగవంతుడు కూడా ఇదే రూపకంగా ఋషుల యొక్క హృదయ అంతఃకరణంలో జ్ఞానోదయం కలిగించినప్పుడు ఆ జ్ఞానోదయాన్ని ఈ యొక్క ఋషులు లిపిబద్ధం చేశారు. అంతేగాని భగవంతుడు రాశాడని, భగవంతుడు రాసి మనకు 4 వేదాల పుస్తకాలు ఇచ్చాడని కాదు. ఈ వేదాలు రాసుకున్నది మనమే. ఈ వేదాలలో వచ్చినటువంటిది ఓం ఖం బ్రహ్మ అనేటువంటిది ఓం రాసింది మనమే. భగవంతునికే వర్తిస్తుంది. భగవంతునిలోనే ఈ యొక్క ఓంకారం యొక్క పరిపూర్ణత వర్తిస్తుంటది. జీవుడికి మాత్రం కేవలము ఓంకారము అనే శబ్దమే వర్తిస్తుంది, కానీ ఓంకారంలో ఉన్నటువంటి అర్థాలు పరమాత్మకు వర్తిస్తాయని నిర్ణయించింది కూడా మనుషుడే. కాబట్టి మనం నిర్ణయించుకున్నాం, మనం పెట్టుకున్నటువంటిది పేరు, ఆ పెట్టేటువంటిది వారు ఎవరు లేరు. అందుకే ఈ మత సంప్రదాయాలలో వచ్చేసరికి ఓం అని మనం అంటున్నాం, ఆమెనని వాళ్ళు అంటున్నారు. ఇంకా ఆమెనని వాళ్ళు అంటున్నారు. వీరు ముస్లింలు ఏమంటారు? స్పష్టం కాలేదు. అల్లా అంటారు, అది నామం, వాళ్ళ నామం. అది ఇప్పుడు మనం ఎట్లా అంటామో ఖుదాఫీ అని అంటారు. ఇట్లా కనిపించను ఖుదాఫీ. ఖుదాఫీ కాదు, అల్లానే అంటారు. ఆమీన్ క్రిస్టియన్స్ అంటారు. వీళ్ళు క్రిస్టియన్ వాళ్ళు అంటారు కదా ఆమీన్ అని. అల్లా అని అంటారు. క్రిస్టియన్స్ ఆమీన్ అంటారు, ముస్లిమ్స్ అయితే వాళ్ళు ప్రార్థించేటప్పుడు అల్లాని ప్రార్థిస్తారు. ఎవరిని ప్రార్థిస్తారు అనేది కాదు, అక్కడ వాళ్ళకు శబ్దం వస్తుంది, గుర్తొస్తలేదు. నేను గుర్తొచ్చినప్పుడు మళ్ళీ ఈ రకంగా ఇది భగవంతుడికి వర్తించేటువంటిది ఓంకారం. ఇంకా మనుషులకు ఎవరికి వర్తించదు. మనం పెట్టుకుంటే ఓంకారుడు అని చెప్పేసి పెట్టుకుంటారు, ఓంకారం అని చెప్పేసి పిలువబడుతుంటారు. మనుషులకు ఓంకారం మాత్రమే వర్తిస్తుంది. కానీ ఓంకారంలో ఉండేటువంటి 19 అర్థాలు కలిగినటువంటి పరమేశ్వరుడి గుణగణాలు అనేటువంటివి అక్కడ పరమేశ్వరునికే వర్తిస్తాయి, మనుషులకు వర్తించవు. మరి మనం ధన్యవాదములు ఆచార్య. ఓంకారము ఈశ్వరీయ రహస్యాన్ని చక్కగా తెలియజేశారు. ఇక్కడ బృహదారణ్యకోపనిషత్తు ద్వితీయ అధ్యాయము 1వ బ్రాహ్మణము 9వ సంపుటాన్ని చూడండి. సా హోవాచ గార్గ్యో ఏవ ఆదర్శ, ఇది అయిపోయింది. 10వది చూడండి. సా హోవాచ గార్గ్యో ఏవ అయం యంతం పశ్చాత్ శబ్దో అనూత్ ఏతి ఏతం ఏవ అహం బ్రహ్మ ఉపాస ఇది. అప్పుడు ఈ యొక్క అజాతశత్రు రాజు యొక్క అభిప్రాయం విన్న తర్వాత ఈ యొక్క గార్గ్య అంటే దీప్త బాలకి ఏమంటున్నాడంటే, ఏవ అయం యంతం పశ్చాత్ శబ్దో అను. ఈ యొక్క అభిప్రాయం ఏదైతే ఉందో, అభిప్రాయ స్వరూపం, ఆ అభిప్రాయంను వ్యక్తపరచడానికి శబ్దం వ్యక్తపరిచేది ఎవరు? దేవుడికైతేనేమో శబ్దం పరచాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు సామాన్యంగానే చెప్తుంటాడు. జీవుడికి మాత్రమే అల్పజ్ఞుడు కాబట్టి తన అభిప్రాయాన్ని వ్యక్తపరచలేడు కాబట్టి శబ్దం అవసరం. జీవుడికి శబ్దం అవసరం,
భగవంతుడికి జ్ఞానం అవసరం. భగవంతుడు జ్ఞానోదయం కలిగిస్తుంటాడు, జీవుడు అభిప్రాయాన్ని చెప్పగలుగుతుంటాడు. అందుకని ఎన్నో మంది మాట్లాడే 10వది గారి ఇది ఏదైతే ఉపాసన గారికేవాడు చేస్తున్నాడో దాని గురించి చెప్తున్నాడు అని అంటే, ఉపాసకుడు జ్ఞానోదయం కలిగిన తర్వాత ఆ జ్ఞానాన్ని అనుసరించి జ్ఞానాన్ని ఉపదేశించేటువంటి జ్ఞానం ఎవరి ద్వారానైతే వస్తుంటుంటుందో ఆ భగవంతుణ్ణి నాదం శబ్దం ద్వారా అభివ్యక్తపరుచుకుంటాడు భగవంతుడు అని చెప్పేసి. ఆ వ్యక్తం శబ్దము వినిపింపజేసేటువంటిది మనుషుడు, వినేటువంటిది దేవుడు. మరి దేవుడు చెవిటివాడా? దేవుడికి శబ్దం చెప్పాల్సినటువంటి అవసరమా అని అంటే, దేవుడికి శబ్దం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. శబ్దము చెప్పేటువంటిది, శబ్దం ఉచ్చరించేటువంటిది అది మన తృప్తి గురించి, అంతేగాని భగవంతుడికి వినిపించదని కాదు. అందుకనే భగవంతుడు మూగవాళ్ళని పుట్టిస్తున్నాడు కదా, వాళ్ళ దగ్గర ఏ శబ్దం ఉండదు కదా. మళ్ళీ ఈ యొక్క మస్తిష్కం వికృతం అయిపోయి వాళ్ళు ఎప్పుడు మంచం మీద పడే ఉంటుంటారు. వాళ్ళకు ఏంటంటే వారు ఏ రకంగా జీవిస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు టీవీలలో వస్తున్నారు కదా. ఇద్దరు తల్లిదండ్రికి ఇద్దరు పిల్లలైతే ఆ ఇద్దరు పిల్లలు వాళ్ళకు మాట్లాడేది లేదు, కూర్చుండరాదు, నిలబడరాదు, వాళ్ళకు పనులు తోమించాలి. దాదాపు ఒక్కొక్కరు 15-20 సంవత్సరాలకు అయ్యారు. అంతవరదాకా వాళ్ళ తల్లిదండ్రులు మోసుకపోవడం, మలమూత్రాల గురించి మోసుకపోవడం, స్నానానికి మోసుకపోవడం, తీసుకురావడం. అంటే ఆ పత్రికా విలేకరి దినపత్రికలు ఏమిచ్చారంటే, కన్నీళ్ళకే కన్నీళ్ళు వచ్చే వీరి జీవితం అని చెప్పేసి. అంత దయనీయమైనటువంటి స్థితి. తన సంతానం కాబట్టి ఆ తల్లిదండ్రులు వాళ్ళను తీసుకురావడం వల్ల బరువును మోస్తూ అది భరిస్తున్నారు అంతవరకే. కానీ వారి వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందంటే ప్రయోజనం గదికే దేవుడికి తెలుసు. వీరు మా వంశజులు అని అంటే వారి వల్ల వంశం ఏమి తయారవుతుంటారు, వాళ్ళకు సంతానం ఉన్నారా అంటే ఉన్నారు అనేటువంటిది ఆ రకంగా. ఓ మాచారి, ఈ పరిస్థితికి కారణం ప్రారంధం అంటదా? అంతే కదా. ఇప్పుడు గర్భంలోకి వచ్చినటువంటి ఈ జీవాత్మను పిండ రూపం దాల్పించేటప్పుడు తల్లి ఏ అవస్థ అయితే పడిందో, ప్రసవమప్పుడు ఏ అవస్థ అయితే పడిందో, వాళ్ళు ఎదిగేటప్పుడు వాళ్ళను ఎంత అవస్థ అయితే పడిందో, జీవితాంతం అదే అవస్థ పడుతుంది కదా. ఇది ప్రారంధం కాకపోతే ఇంకేంటి? మరొకరికి ఏంటంటే గర్భంలోకి రాగానే తండ్రి చనిపోవడం అని, పుట్టిన తర్వాత తల్లి చనిపోవడం అని, మరి ఆ రకంగా వాళ్ళు అనాథలుగా ఇంకొకరి దగ్గర పెరగడం అనేటువంటిది. కన్నవాళ్ళు వేరు, పెంచిన వాళ్ళు ఇంకొకరు. మళ్ళీ ఇంకొకరికి అయితే సామాజిక ఎదురు దెబ్బలతోటి మొండిబారిపోతుంటారు అన్నట్టుగా. ఎవరు వారిని దగ్గరగా తీయక అన్నింటికి చాలా మొండిబారిపోయిన వాళ్ళు ఒక్కొక్కసారి ఏంటంటే సామాజిక చీడ పురుగులుగా తయారవుతుంటారు. కొంతమంది అయితే చాలా అనుభవాన్ని నేర్చుకుంటారు. అనుభవాన్ని నేర్చుకునేవారు 1000లో 1-2 ఉంటారు అంతవరకు. చాలా అరుదు. ఈ యొక్క అది మొండిగా తయారవడం, మొండికి జగమండి అన్నట్టుగా అన్నింటికి తెగించడం సామాజిక ఎదురు దెబ్బలతోటి. అటువంటి వాళ్ళు సామాజిక చీడ పురుగులు అయ్యేటువంటిదే ఎక్కువ ఆస్కారం ఉంది. ఎందుకు చీడ పురుగులు అవుతారు అని అంటే వారిని నియంత్రించేవారు లేరు, వారిని వ్యవస్థితంగా ఒక గుణగణాలు నేర్పించేవారు ఎవరు లేరు కాబట్టి. అది ప్రారంధమే. వారి ప్రారంధం ఆ రకంగా, వీరి ప్రారంధం ఈ రకంగా. వారి తల్లిదండ్రులు వల్లనే కదా వాళ్ళు ఆ విధంగా అయింది కదా ఆచార్య. పిల్లలు తల్లిదండ్రులు ఆ విధంగా చెప్తున్నాయి కదండి. ఇంకొకటి ఇది కాళ్ళు ఆ విధంగా ఇద్దరు పిల్లలు నడుస్తలేదు కదా, అది వాళ్ళ కర్మనేనా? వాళ్ళు చేసుకున్న కర్మ ప్రకారంగా వాళ్ళు ఆ విధంగా జన్మించారనా? అదే కదా ప్రస్తావన సందర్భం, అదే చర్చించుకుంటున్నాం కదా. ప్రారంధం ఆ రకంగా ఉన్నది కాబట్టి తల్లిదండ్రులకు ఎక్కువగా వీళ్ళు భరిస్తున్నారు కదా తల్లిదండ్రులు.
ఓ మాచారి కొందరి అజాగ్రత్త కూడా కావచ్చు కదా మరి. అది అజాగ్రత్తనే కానివ్వండి, కావాలని చేయడం అనే కానివ్వండి, ఏదైనా కూడా అది ప్రారంధమే. ఓకే, ధన్యవాదములు ఆచార్య. నేను ఈ రకంగా ఈ శబ్దాన్ని ఉచ్చరించుకుంటూ నేను శబ్ద బ్రహ్మను ఉపాసన చేస్తూ ఉంటాను. కాబట్టి ఓ అజాత శత్రువు, ఓ రాజా, నీవు కూడా ఈ విధంగా బ్రహ్మను ఉపాసన చేయమని అంటే, అప్పుడు అజాత శత్రువు ఏమంటున్నాడు అంటే, హోవాచ అజాతశత్రు మామా ఏతస్మిన్ సంవదిష్ట అసురితి వా అహం ఏతం ఉపాస ఇతి స యా ఏతం ఏవ ఉపాస్తే సర్వం హైవ అస్మిన్ లోక ఆయురేతి నైనం పురా కాలాత్ ప్రాణో జహాతి. అజాత శత్రువు ఏమంటున్నాడంటే, నా ఆ రకంగా అనకు, అది కాదు, అట్లా అనకు. ఈ రకంగా ప్రాణం అనేటువంటి ధ్వని, ఈ ధ్వని వచ్చేటువంటిది ఈ శబ్దము మీరు వ్యక్తపరుస్తున్నటువంటి శబ్దానికి మూలంలో ఎవరున్నారు అని అంటే, మూలం ఎవరి ద్వారా వ్యక్తం అవుతుంది అని అంటే పరమాత్మ ద్వారానే వ్యక్తం అవుతుంది. శబ్దానికి కావలసినటువంటి జ్ఞానం అంతా అతని ద్వారానే వస్తుంది. అందుకే పరమాత్మ జ్ఞాన స్వరూపుడు కాబట్టి ఆ జ్ఞానం మనకు కలిగింది కాబట్టి ఆ జ్ఞానాన్ని వ్యక్తపరచడానికి శబ్దం మనం చేస్తున్నాం. అది ఇక్కడ ఈ దుద్యాల మండలంలో, మన పట్టణంలో ఈ పతంజలి యోగాశ్రమం యొక్క మఠం ఉన్నది. ఆ మఠంలో నిత్యాగ్నిహోత్రం చేయడానికి దేవ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను పౌరాణికుల నుంచి తీసుకొచ్చాడనమాట. అతడు నాద ఉపాసన చేస్తుంటాడు. ఆ ఒక పాత్ర ఉన్నది, కంచు పాత్ర, దానికి ఇట్లా కర్ర పెట్టి తిప్పుతా ఉంటుంటాడు. అది ఓంకారం చెప్తుంటాడు. ఆ ఓంకారం ఉపాసన అది దాంతో ఏంటంటే అతడు దాంట్లో లీనమైపోతుంటాడు. ఇక లీనమైపోవడమే ఉపాసన. ఆ నాదం అనేటువంటిది జడ వస్తువుల ద్వారా వ్యక్తం పరచడం. ఇప్పుడు మనం ఏదైతే కొండ కోణల్లోకి వెళ్ళినప్పుడు మనము ఏ రకంగానైతే ఏ పేరు చెప్తే ఆ పేరు మళ్ళీ మనకు వినిపిస్తుంది, మనం ఓంకారం చెప్తే ఓంకారం వినిపిస్తుంది. అదే రూపకంగా ఈ ధాతువును ఈ రకంగా చేయాలి. తిప్పడం ద్వారా ఓంకార నాదం అనేటువంటిది అభివ్యక్తం అవుతుంది. దాంట్లో వాళ్ళు లీనమైపోవడం, తల్లీనమైపోవడం, ఆ రకంగా ఉపాసన. ఇక్కడ అజాత శత్రువు ఏమంటున్నాడంటే, ఆ నాదం ఆ ధాతువు ద్వారా అభివ్యక్తం అయ్యేటువంటిది, ఆ ధాతువు ద్వారా అభివ్యక్తం అయ్యేటువంటిది. ఈ గుడిలో ఉండేటువంటి ఆ యొక్క స్తంభాలు గుండ్రగానే ఎందుకుంటాయి? గర్భగుడి గుండ్రంగానే ఎందుకుంటుంటాయి? 4 మూలలు ఎందుకు ఉండదు? గమనించారా? 4 మూలలు ఎందుకుంటదు అంటే దాని యొక్క రహస్యం శబ్దము దిగ్భ్రమితం అవుతుంటది. ఈ యొక్క గుండ్రగా ఎందుకుంటుంటది అని అంటే శబ్దం అక్కడే చుట్టూ తిరుగుతుంటుంటది. ఆ చుట్టూ తిరగడం ద్వారా అక్కడికి వచ్చినటువంటి వ్యక్తి పూర్తిగా భక్తిమయంగా, తన్మయత్వంగా ఉండిపోతుంటాడు అన్నట్టు. అందుగురించి ఈ యొక్క ప్రదర్శన చేయడం, గర్భగుడి చుట్టూ ప్రదర్శన చేయడం, లేదా ఆ గర్భగుడి చుట్టూ ప్రదర్శన చేయరానటువంటి సందర్భంలో, అక్కడ అవకాశం లేనప్పుడు తన చుట్టే తాను తిరగడం, అది ఆ నాదం ఏంటంటే అక్కడ చెప్పబడేటువంటిది ఆధ్యాత్మిక భావం అనేటువంటిది అక్కడ ఆ చుట్టే తిరుగుతుంటది. కాబట్టి ఎటు నుంచి అయినా కూడా అదే ప్రతిధ్వని వస్తుంటుంటది. కాబట్టి ఎక్కువగా భక్తిమయంగా ఉండడం జరుగుతుంటది. అదే గుడిలో ఉండేటువంటి ఆ యొక్క పిల్లలు కానివ్వండి, గర్భగుడి కానివ్వండి, ఈ యొక్క మస్జిద్ దాని యొక్క గోపురం, గుడి గోపురమైన, మస్జిద్ గోపురమైన, ఈ గురుద్వారా గోపురమైన, గోపురాలన్నీ గుండ్రంగానే ఉంటాయి. గమనించారా లేదా? ఈ ఏంటంటే శబ్దము ఇట్లా ఇట్లా విడిపోతుంటది.
ఏదో గుండ్రగా ఉన్నది అనుకోండి, ఇటు నుంచి వచ్చేది ఇటు తిరుగుతుంది, ఇటు నుంచి వచ్చేది ఇట్లా తిరుగుతుంది, అక్కడే. అందుకని యోగా ధ్యానం చేస్తున్నప్పుడు, ఒక్క నిమిషం, ధ్యానం చేస్తున్నప్పుడు ఈ యొక్క ఎవరైతే ప్రాణాయామం ప్రాణ విద్య ద్వారా ఇది చేస్తూ ఉన్నప్పుడు, అహింసా ధర్మాన్ని పాటిస్తున్నప్పుడు ఆ యొక్క ప్రభావం అనేటువంటిది వారికి ఎంత దూరం అయితే వ్యాపకం చేస్తూ ఉంటుంటుందో, ఆ యొక్క తపస్సు చేసేటువంటి ఋషిమునుల యొక్క ఆ తపశ్శక్తి ప్రభావిత ప్రాంతంలోకి వచ్చినటువంటి హింసక జంతువులు సైతం అహింసకంగా మారిపోతాయి. అందుకే మనకు సింహము పులి పక్క పక్కనే అది సింహము పులి, ఆవు పులి, ఈ ఎలుక పిల్లి, ఈ పాము, ఈ నెమలి పక్క పక్కనే నీళ్లు తాగుతున్నట్టుగా ఆడుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తుంటాయి. ఆ ఋషి యొక్క తపస్య ప్రభావం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ హింసగా భావం దాల్చి మళ్ళీ హింసించుకోవడం, చంపుకోవడం అనేటువంటిది జరుగుతుంటది. ఇది ఓం ప్రకాష్ వీడియో ద్వారా కూడా చూపించడం జరిగింది. ఇదివరకు ఆధ్యాత్మిక దర్శనంలో వీడియో పెట్టడం కూడా జరిగింది. అందుకని ఈ తపస్య అనేటువంటిది ఇది పరిధి ఇట్లా చుట్టుగా ఉంటుంటది, మూలలుగా ఉండదు. ఆ కారణం చేతనే ఈ రహస్యాన్ని పసిగట్టడానికి ఆధ్యాత్మిక కేంద్రాలలో ఈ యొక్క గోపురాలు అనేటువంటి గుండ్రంగా కట్టడం, ఈ పిల్లలు అనేటువంటివి గుండ్రంగా వేయడానికి రహస్యం అదే. పిరమిడ్ రహస్యం కూడా అదేనా? అంతే. పిరమిడ్ది అక్కడ వారి ఉద్దేశం వేరు. ఈ పిరమిడ్ది ఏంటంటే, పిరమిడ్ది వైజ్ఞానికంగా మన పూర్వకాలపు ఇండ్లు ఉండేటువంటివి. ఆ ఇండ్లు ఏంటంటే ఈ రకంగా గోపురం లాగా ఉన్నప్పుడు ఇంట్లోకి ప్రవేశించినటువంటి వాయువు కింద ఉన్నటువంటి దానిని ఒత్తిడి చేసి పైకి లేపుతుంటది, పైకి ఉన్నటువంటిది బయటకు వెళ్ళిపోతుంటది. ఈ యొక్క చెత్త పోస్తుంటారు కదా ఇప్పుడు మనం, ఈ పోసేటువంటిది ఏంటంటే అది అందులో నివసించేటువంటి వారి శిరస్సుకు తగులుతూ పోతుంటది. కాబట్టి ఆయుష్ తగ్గుతుంటది. ఆయుష్ తగ్గడం వల్ల ఎక్కువ రోజులు బ్రతకడం అనేటువంటిది జరగట్లేదు. ఈ పిరమిడ్ లాగా, ఈ గోపురం లాగా ఉన్నటువంటి గుడిసెనే కావచ్చు, ఇల్లే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు అపార్ట్మెంట్లు కట్టే వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, వైజ్ఞానికంగా అదే పిరమిడ్ రూపకంగా అనుకోండి, లేదంటే ఆ గోపురం లాగా ఉండేటట్టుగా కొంత విడిచిపెడుతున్నాడు. ఇంటి మధ్యలో 2 గదుల స్థలం విడిచిపెడుతున్నారు. విడిచిపెట్టి ఉండేసరికి ఏంటంటే ఇంట్లోకి ప్రవేశించినటువంటి వాయువు అనేటువంటిది వారిని లేపుతుంది, ఆయుష్ పెంచుతుంటది. వైజ్ఞానికంగా ఇండ్లు కట్టుకునే వారికి కూడా ఇది ఒక కళ. ఈ రకంగా కట్టుకోవడం జరుగుతుంటే ఏంటంటే ఆయుష్ పెరుగుతుంటది అన్నట్టుగా. ఎవరికైతే ఈ పైన గోపురం లాగా ఉంటుంటుందో, ఈ పిరమిడ్ ధ్యానం చేసేటువంటిది వారిది ఏంటంటే సూర్యరశ్మితో ముడిపడి ఉంటుంటది. కాబట్టి ఆయుష్ పెరుగుతూ ఉంటుంటది ఆ గోపురం లాగా పైకి చూపించడం. ఇప్పుడు ఈ చెత్తలు పోసేటువంటిది అంతా ఇది వచ్చినటువంటి వాయువు అంతా మనకు శిరస్సుకు తగులుతున్నది కాబట్టి వీళ్ళు ఎక్కువ రోజు బ్రతకట్లేదు. ఇప్పుడు ఋషిమునులు కుటీరాన్ని, డేరాలను అవి ఏర్పాటు చేసుకున్న వారు కూడా గోపురం మాదిరిగానే ఏర్పాటు చేసుకుంటుంటారు. సైనికులు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నా కూడా గోపురం లాగానే చేసుకుంటుంటారు. దాని ద్వారా చేసుకోవడం ద్వారా ఏంటంటే బయటకెళ్ళి వచ్చేటువంటి వాయువు ఇట్లా లేపుతుంటది అన్నట్లుగా, ఆయుష్వర్ధకంగా ఉంటుంటది. అదే ఈ ఈ యొక్క బిల్డింగ్ కట్టుకొని చెత్త పోసుకునే వాళ్ళకి ఏంటంటే అట్లా లేపడానికి వీలు లేకపోయేసరికి ఏంటంటే వచ్చినట్టుగా మనకు ఈ యొక్క మస్తిష్కానికి తగులుతుంది. ఇది అక్కడ ఉన్నటువంటి రహస్యం. గుడి చేసుకున్నా డేరా తాటిపత్రుతోటి లేదంటే ప్లాస్టిక్ కవర్ తోటి డేరా వేసుకున్నా కూడా మధ్యలో లేసి ఉంటుంటది, ఈ పక్క కిందికి ఉంటుంటది. ఆ లేచి ఉండడానికి కారణం అదే. అందుకని దేశీయ ఆవులలో మూపురం తోటి సూర్యకిరణాలు గ్రహించి మనకు విశేష లాభాన్ని కలిగిస్తే చెప్తారు కదా, అందు గురించేనా? అవును. ఈ యొక్క పాలలో ఉండేటువంటి పచ్చదనం అనేటువంటిది సూర్యునిలో ఉండేటువంటి ఆ యొక్క ఎనర్జీ ఈ ఊపురం ద్వారా గ్రహిస్తుంటుంటది అన్నట్టు. అందుకే ఈ దేశీయ ఆవులు యొక్క వైవిధ్యం అనేటువంటిది ఎక్కువగా. విషయాన్ని విన్నాను.
గేదెలకు కానీ జెర్సీ ఆవులకు కానీ 2 కాళ్ళ మధ్యలో ఉంటుంటది. ఈ మన దేశ ఆవులకేమో ముందటి కాళ్ళ పైన ఉంటుంటది. అదే ఈ జెర్సీ ఆవులకు మరియు ఈ గేదెలకేమో ముందు కాళ్ళ మధ్యలో ఉంటుంటది. నరేష్ గారు, దేశీయ ఆవుల్లో ఇది మోపురంలో సూర్యనాడి అని ఉంటుందంట ఆచార్యజీ. ఆ సూర్యనాడి ద్వారానే సూర్యరశ్మిని తీసుకొని మంచి పాలను ఉత్పత్తి చేస్తుందంట. ఇప్పుడు నాడి అంటే ఏంటి? అట భాష అని మాట్లాడుతున్నారు. అంటే మీకు తెలియదు కాబట్టి అట అంటున్నారు. తెలిసిన వాళ్ళు అట అన్నారు, ఉంటుంది అంటారు. ఈ నాడి అనేది కాదు, ఈ ఊపురం అంటారు దాన్ని. ఊపురం అనేటువంటిది ఈ సూర్యునిలో వచ్చేటువంటి 7 రంగుల కిరణాల్లో ఈ యొక్క బంగారు వర్ణం దానిని గ్రహించేటువంటి సామర్థ్యం ఆ యొక్క ఆవు ఎద్దుల ఆవులకు. అవును. ఇప్పుడు ఈ యొక్క శరీరంలో ఊర్జాశక్తి క్షీణించినప్పుడు స్వర్ణభస్వం తినిపిస్తుంటారనమాట. స్వర్ణభస్వం. ఆ స్వర్ణభస్వానికి ఏంటంటే మన ఆయుర్వేదం ప్రకారం 24 క్యారెట్ల బంగారం ఏదైతే ఉంటుంటుందో దానిని బాగా వేడి చేసి పప్పులో కానీ పాలల్లో కానీ ఇట్లా వేడి దాంట్లో వేసుకోవడం వల్ల సుయ్యమని అంటుంటది. అంటే ఆ వేడి ఏదైతే బంగారాన్ని వేడి చేస్తుంటామో ఆ వేడి అనేటువంటిది ఆ పప్పులో కానీ పాలల్లో కానీ వేసినప్పుడు దాని అంశం ఆ రకంగా వస్తుంటది. అది సేవింపజేయడం, అది సూర్యుని ద్వారా వస్తున్నటువంటి ఈ బంగారం ద్వారా సేవింపజేయడం అనేటువంటి రోగ నిరోధక శక్తి. ఇక కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ యొక్క బంగారం వర్క్ అని అంటే పేపర్ లాగా ఉంటుంటాయి. పేపర్ లాగా దాన్ని తయారు చేసుకొని తింటుంటారు. ఇంకా దాన్ని పుటం పెడుతుంటారు. పుటం పెట్టడము, పుట్టినటువంటి శిశువుకు ఏ రోజైతే పుడుతుంటారో అదే రోజు బంగారాన్ని తినిపిస్తుంటారు. దాన్ని స్వర్ణప్రాశం అంటుంటారు. అది స్వర్ణప్రాశం అంటే ఏ రకంగా అంటే 1000 సార్లు పుటం పెట్టాలన్నట్టు. అంటే పట్టుకుంటే చేతికి రాదు. అటువంటిది మన చేతి రేఖలు ఎంతైతే ఉంటాయో ఆ రేఖల యొక్క లోతు ఎంతైతే వస్తుందో స్వర్ణభస్వం అంత తీసుకొని దాంట్లో తేనె కలిపి నాకించడం. దాంతో ఈ యొక్క శరీరంలో ఈ యొక్క ప్రకృతి యొక్క ప్రభావం, చెడు ప్రభావం అనేటువంటిది పడదు. వారికి ఆయుష్ పెరుగుతుంటది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంటది, మంచి ఓజస్వంతులు తేజస్వంతులు వస్తుంటారు. అందువల్ల ఈ స్వర్ణప్రాశం అనేటువంటిది నాకిస్తుంటారు. జాతకం సంస్కారం అదే రోజు, ఏ రోజైతే పుడతారో అదే రోజు. గత 11వ ప్రసంగాన్ని చూడండి. 10వ ప్రసంగంలో దీనిని ఈ రకంగా ఈ ప్రకారంగా ఉపాసన చేస్తేనే మూలమును పట్టుకుంటేనే ఈ అజాత శత్రువు యొక్క అభిప్రాయం సూక్ష్మమును పట్టుకోజేయడం, ఆ యొక్క దీప్త బాలకి యొక్క అభిప్రాయం స్థూలాన్ని పట్టుకోవడం. ఇద్దరిది వారిది తప్పని కాదు, వీరిదే సరైనటువంటిదని కాదు. ఇద్దరిది దీప్త బాలకి చెప్పినటువంటి స్థూలము మనకు స్పష్టమైతేనే అజాత శత్రువు చెప్పేటువంటి సూక్ష్మం అనేటువంటిది తెలుస్తుంటది. ముందు తర్వాత సూక్ష్మం పెట్టుకోవాలి. భగవంతుడు కూడా మనకు ఈ యొక్క 84 లక్షల జీవరాశుల యొక్క జన్మలను ఇవ్వడం అంటే స్థూలాన్ని తెలియజేయడం, ఆ తర్వాత స్థూలాన్ని విడిచిపెట్టి సూక్ష్మం దేహరహితంగా జీవనరహితంగా ఈ యొక్క ముక్తాత్మగా మనల్ని అభివ్యక్తపరచడం. స్థూలం నుంచి ముందు దేహం ద్వారా, ఆ తర్వాత దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత సూక్ష్మ ఆత్మగా భగవంతుడు చూపిస్తున్నటువంటిది అదే. ఇక్కడ ఉపనిషత్తులో చెప్తున్నటువంటి అభిప్రాయం కూడా అదే. స్థూలం నుంచి సూక్ష్మం వైపుకు అడుగులు ముందుకు వేయమంటున్నారు, అంతే కదా ఆచార్య? అంతే అంతే. ధన్యవాదాలు. చాలా చాలా గొప్పగా ఉంది. ఈ రకంగా ఆయువును అనుభవించడం. ఆయువు అనేటువంటిది కనబడనటువంటి ఊర్జ ఆయువు. దాన్ని మనం అనుభవించాలి, భోగించాలి.
ఆ భోగించేటువంటిది సూక్ష్మం, కానీ తినేటువంటి అన్నం స్థూలం. మనకు ప్రాణం శక్తి వచ్చేటువంటిది జలము ద్వారా, మనకు ఈ ప్రాణశక్తి వచ్చేటువంటిది వాయువు ద్వారా, మనకు ప్రాణశక్తి వచ్చేటువంటిది అన్నము ద్వారా. అన్నము అనేటువంటిది స్థూలము. అన్నమును ఒలిసిన తర్వాత ఆ యొక్క రసతత్వం, ఆ రసతత్వంతో ప్రాణతత్వం, ఊర్జతత్వం అనేటువంటిది మనకు లభిస్తుంటుంది. అందుకే ఆ ప్రాణాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడకపోవడం, ఆ ప్రాణాన్ని విడిచిపెట్టడం అంటే ఇక జీవితమే సమాప్తం. అందు గురించి ఆత్మరక్షణ గురించి తాపత్రయపడడం అనేటువంటిది వైవిధ్యం. గార్గ్యుడు ఇంకా 11వ ప్రసంగంలో గార్గ్యుడు ఏమంటున్నాడంటే, దీప్తబాలకి అంటున్నటువంటిది, సా హోవాచ గార్గ్యో ఏవాయం దిక్షు పురుష ఏతం ఏవా అహం బ్రహ్మ ఉపాస. ఈ దిశలు ఏవైతే ఉన్నాయో, దిక్షు అంటే దిశలు ఏవైతే ఉన్నాయో ఆ దిశలనే నేను పురుషుడిగా భావిస్తున్నాను. ఇప్పుడు మన దేహాన్ని చూడండి, దేహం ఎన్ని మూలలుగా ఉంది? 4 మూలలుగా ఉంది. ముందటి వైపు, వెనుక వైపు 2 దిశలు, కుడివైపు ఎడమ వైపు, ఇవి 4 దిశలు. మళ్ళీ కింది వైపు పై దిశలు, ఎన్ని 6 ఉన్నాయి. అందుకే మనస పరిక్రమలో కూడా భగవంతుడు కూడా ఆ 6 దిశలే చెప్తున్నాడు. అందు గురించి ఈ దిశా రూపమునే నేను బ్రహ్మగా భావిస్తుంటాను. అందు గురించి ఈ బ్రహ్మ ఉపాసన నేను చేస్తాను. ఓ అజాత శత్రు, నువ్వు కూడా ఈ యొక్క బ్రహ్మ ఉపాసన చేయమని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు అజాత శత్రు ఏమంటున్నాడంటే, స హోవాచ అజాత శత్రు మామా ఏతస్మిన్ సంవదిష్ట ద్వితీయో అనపగా ఇది వా అహం ఏతం ఉపాస ఇది. ఈ దిశలు ఎవరైతే వ్యక్తపరుస్తున్నారో, ఎవరి ద్వారానైతే దిశలు వ్యక్తమవుతున్నాయో, ఎవరి ద్వారా దిశలు వ్యక్తమవుతున్నాయి అని అంటే, సూర్యునిలో పరమేశ్వరుడు ఉండి సూర్యునికి గతినిచ్చినప్పుడు, సూర్యుని ప్రకాశితం చేసినప్పుడు, సూర్యుని ఉదయింపజేసినప్పుడు, సూర్యుని అస్తమింపజేసినప్పుడు మనకు ఈ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, ఈ భూమి వైపు క్రింది దశ, ఆకాశం పై దశ, ఈ రకంగా ఈ దిశలు అనేటువంటివి పరమాత్ముడు వ్యక్తపరుస్తున్నాడు. కాబట్టి ఆ పరమాత్మని నుండి వ్యక్తమవుతున్నాయి. కాబట్టి నేను పరమాత్మను, ఆ సూక్ష్మతత్వాన్ని, ఆ మూలతత్వాన్ని, మనం ఈ వృక్షాన్ని పట్టుకుంటున్నాము. వృక్షం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఆ విత్తనములో ఎక్కడున్నది అంటే మొలకెత్తే తత్వం. ఆ మొలకెత్తే తత్వమే, ఆ చైతన్య స్ఫూర్తియే ఈ మొలక నుండి వృక్షం నుంచి ఈ యొక్క పంటలు, ఆహార ధాన్యం ఉత్పత్తి అవుతుంది. అందు గురించి నేను ఆ సూక్ష్మతత్వాన్ని, చైతన్య తత్వాన్ని ఉపాసన చేస్తానని చెప్పేసి అజాత శత్రువు చెప్తున్నాడు. ఈ దీప్త బాలకి చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈ యొక్క కనబడుతున్నటువంటి రూపం పట్టుబడితే ఆ రూపానికి మూలమైనటువంటి, ఆకృతికి మూలమైనటువంటి ఆ యొక్క సూక్ష్మతత్వం, చైతన్య తత్వం, పరమాత్మ తత్వం బోధపడుతుంటాడు. అందుకే దేవుడు కూడా అడిగిపిస్తున్నాడు, నువ్వు ఎవరు? చెట్టంత మనిషిని మనం ఎదురుగా నిలబడితే, మన ఇంత వయసు, మనం ఎన్ని సంవత్సరాలు అనేటువంటిది మనల్ని లెక్క చేయకుండా, మన శరీరాన్ని లెక్క చేయకుండా ఎదుటి వ్యక్తి ప్రశ్నించేది ఏంటంటే, నువ్వు ఎవరు? ఈ స్థూలం కాదు, ఈ కనపడుతున్న దేహం కాదు. ఈ దేహం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? నువ్వు ఎవరి ద్వారా పుట్టావు? నువ్వు ఎవరి ద్వారా ఈ భూమి మీదకి వచ్చావు? నిన్ను కన్నవారెవరు? ప్రత్యక్షాన్ని కాదని పరోక్షాన్ని స్ఫురింపజేయడం. నువ్వు ఎవరు? నీది ఏ కులము అనేటువంటి ప్రత్యక్షాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా పరోక్షాన్ని గుర్తింపజేయడం. ఈ పరోక్షాన్ని గుర్తింపజేయడం అంటే ఏంటంటే, దీని ద్వారా ఇప్పుడేమో మనల్ని కన్నటువంటి తండ్రిని గుర్తింపజేయడం,
ఆ తండ్రి తోటి ఈ రకంగా స్ఫూర్తితోటి ఏంటంటే ఈ జన్మలన్నీ ఎవరు ఇచ్చారు, ఈ భూమిని ఎవరు సృష్టించారు, ఈ నదులను పుట్టలను ఎవరు సృష్టించారు, ఈ అగ్ని ఎక్కడికి వెళ్ళి వస్తుంది, సూర్యుడు ఎక్కడికి వెళ్ళి ప్రకాశిస్తున్నాడు అని చెప్పేసి ఈ కనబడే రూపము వెనకాల కనబడే చేస్తున్నటువంటి పరమాత్మ తత్వాన్ని పట్టుకోజేస్తున్నాడు. మనకు ఈ వ్యవహారంలో చూపిస్తున్నటువంటిది ఏంటంటే ప్రతి ఒక్కరు మనం ఫోన్ చేసినా కూడా ఎవరు అని అడిగి పరిచయం తీసుకుంటాము. మళ్ళీ మనం ఎవరికైనా చేస్తే మన పరిచయం వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు పాఠశాలకు పిల్లవాడిని తీసుకెళ్ళినా కూడా ఎవరు అనే అదే ప్రశ్న, ఉద్యోగానికి వెళ్ళినా ఎవరు అనే ప్రశ్న, పనికి వెళ్ళినా ఎవరు అనే ప్రశ్న. నువ్వు ఎవరు? దీని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటంటే స్థూలంను ఏమాత్రం లెక్క చేయట్లేదు, ఎక్కడ లెక్క చేయనివ్వట్లేదు. ఈ స్థూలం వెనుక సూక్ష్మం ఎవరు, మార్గదర్శనం ఎవరు, నువ్వు ఇక్కడికి రావడానికి కారణం ఎవరు, నువ్వు ఈ రూపకంగా స్త్రీ కావడానికి పురుషుడు కావడానికి కారణం ఎవరు? పట్టుకుంటుందా ప్రభాకర్? పరమాత్ముడే కదా ఆచార్యజీ. నరేష్ గారు పట్టుకుంటున్నారా? అర్థమవుతుంది ఆచార్యజీ. ఈ ఎవరు అనే దాని వెనుక చాలా రహస్యం ఉన్నది. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పూర్వాభ్యాసం నేను ఎవరిని అనేటువంటిది కేవలం ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ గురించి మాత్రమే. కానీ యావత్ సమాజం చేత నువ్వు ఎవరు అని ఎదుటి వ్యక్తిని, ఆ వ్యక్తి ఎంతో దూరం నుండి వస్తుంటాడు, అపసపాలు పడుకుంటా ఎంత అవస్థ పడుకుంటా వచ్చి మన తలుపు కొట్టగానే తీసి ఎవరు, మనం తలుపు తీసి అడుగుతాం ఎవరు. ఎవరు అనేటువంటిది ఏంటంటే కనబడుతున్నటువంటి వ్యక్తిని మనం లెక్క చేయట్లేదు, ఆ శరీరాన్ని లెక్క చేయట్లేదు. శ్యామలయ్య గారు పట్టుకుంటున్నారా? బాలరాజు గారు. ఓం ఆచార్య దయానందుని విరజానందుడు అదే మొదటి వాక్యం అడుగుతారు కదా, నీవెవరు ఎవరు? అదే మథురకు వెళ్ళి దయానందుడు ఆ విరజానంద కుటీరం తలుపు తట్టగానే లోపల నుంచి ఎవరు అనే శబ్దం వచ్చింది. వస్తే బయట నుంచి సమాధానం ఏమి పోతుందంటే అది తెలుసుకోవడానికే. నువ్వు ఎవరని మీరు అంటున్నారు, నేను ఎవరిని అని తెలుసుకోవడానికి నేను మీ దగ్గరికి వచ్చాను. అది ఈ ఎవరు అనేటువంటిది మన అజ్ఞానాన్ని మొత్తం పెకిలిస్తుంటది అన్నట్టు, ఈ స్థూలాన్ని మొత్తం ఊడ్చిపడేస్తుంటది. ఈ స్థూలాన్ని ఎవరైతే ఆమూలాగ్రం పూర్తిగా ఊడ్చిపడేస్తారో వారికి సాక్షాత్కారం కలుగుతుంది. ఈ రెండు పదాల్లోనే ఎంత ఘనమైనటువంటి అర్థం అనిపిస్తుందో ఆచార్య. ఇప్పుడు నువ్వెవరు నేనెవరిని అనేటటువంటి దాంట్లోనే ఇప్పుడు ఆత్మ పరమాత్మ తత్వం ఎంత. నువ్వు ఎవరు అనే దగ్గరనేమో పరమాత్మ సాక్షాత్కారం, నేను ఎవరిని అనే దగ్గరనేమో ఆత్మ సాక్షాత్కారం. అవునవును, బాగా అర్థం. శ్యామలయ్య గారు వస్తుందా? వస్తుంది స్వామి. వెలిగిందా? దీన్ని అభ్యాసం చేయాలి, ఎంత లోతుగా చేస్తే అంత బాగా వస్తుంటది. పుష్పమ్మ గారు నిర్లక్ష్యం చేయొద్దు, వరలక్ష్మి గారు వింటూ ఉండండి. అగ్నిహోత్రి గారు ఇవాళ వచ్చారు, మనం రోజు రావాలని కోరుకున్నాం, వారు కూడా పట్టుకోవాలి ఈ రహస్యాన్ని. అందుకని నువ్వు ఎవరు అంటే మనం ఏమంటాం, రామయ్య ఎల్లయ్య పుల్లయ్య అని అంటాం. ఈ రామయ్య ఎల్లయ్య పుల్లయ్య అయితే కాదు, ఒడిచిపడే. ఇది మీ అమ్మ నాన్న పెట్టిన పేరు. అమ్మ నాన్న పెట్టే కంటే ముందు నువ్వు ఎవరివి? నేను స్త్రీ పురుష పిండాన్ని, ఆ పిండం ఊడ్చిపడే, పిండం లేదు పండం లేదు ఏది లేదు. అంతకుముందు నువ్వు ఎవరివి అంటే శుక్రకణాన్ని. ఈ శుక్రం అనేది ఎక్కడ కనబడింది? శుక్రం అనే పేరు గుర్తించావు అంటే తండ్రి శరీరంలో అన్నం ద్వారా అతని శరీరంలో ఉండేటువంటిది, అది కూడా ఊడ్చిపడేది. తండ్రి లేడేమో లేడు, పట్టుకో. ఏంటంటే పంచమహాభూతాలు కూడా లేదు, తను మాత్రం కూడా లేదు, ఊడ్చిపడేది కనబడేది రూపం. ఇంకెక్కడ ఉన్నావు? ఆత్మతత్వం. ఇట్లా ఆచార్యజీ ఇది నేతి అనే పద్ధతి కదా ఆచార్యజీ. ఇది కాదు అని చెప్పి ఎక్కడైతే ఆగుతామో అదే అసలైన తత్వం. నేతి అనేది నా ఇది దాన్ని విడదీసి ఎంత దూరం పోతామో
చివరిగా మనమే మిగులుతాం ఇక. అవును మనకి నా ఇది నేను కాదు నేను. ఆత్మ సాక్షాత్కారం అంత లోతులో ఉంది, పరమాత్మ సాక్షాత్కారం అంతకంటే లోతులో ఉంటుంది, ఇంకా లోతులో ఉంటుంది. ఒకదానికి ఒకటి అవినాభావ సంబంధమే ఆచార్య. అంతే కదా మరి. రెండోది తెలిసిపోతుంది అసలు మొదట అర్థమవుతుందని. కానీ ఇప్పుడు ఓం ప్రకాష్ భాషను ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదు. మీకు ఎప్పుడు సమయం దొరికినా ఇంకొకరితో ప్రశ్నించుకోండి, ఫోన్ చేసి ఇంటరాక్ట్ అవుతలేరు ఆచార్య. ఎందుకంటే అది అయితే ఎంత అద్భుతంగా వస్తుంటది అంటే అంత అద్భుతంగా వస్తుంటది. ఈ సమయం అయిపోయిందంటే ఇక వాళ్ళ వ్యవహారిక జీవితంలో పడిపోతున్నారు. మళ్ళా రేపు ఉదయం వరకే అట్లా అవుతున్నది. ఇంటరాక్ట్ కావాలి. ఇప్పుడు ఓం ప్రకాష్ అది ఇదివరకు నందిగామలో అది యజ్ఞం చేద్దామన్నప్పుడు కూర్చుండి అభ్యాసం చేస్తున్నప్పుడు అక్కడ ఓం ప్రకాష్ ఏమని చెప్పిండంటే, ఈ సంధ్యోపాసన చేసేటప్పుడు దేవుడి పాత్ర జీవుడి పాత్ర, దేవుడి పాత్ర జీవుడి పాత్ర, వారి పాత్ర వారే చెప్పాలి, వీరి పాత్ర వీరే చెప్పాలి. ఎంత అద్భుతంగా వస్తుంటది అంటే ఇక వారు ఎవ్వరు కానీ ఇక రావాల్సిందే వైదికం, ఈ దారికి వచ్చి ఈ మార్గంలో వెళ్ళాల్సిందే. అందుకని ఈ యొక్క మీకు సంస్కృతం వచ్చు కాబట్టి లోటులకారు పునాతు పునాతు పవిత్రం చెయ్యి భూ పునాత్ శిరసి భూవ పునాత్ నేత్ర. నరేష్ గారికి ఇష్టం లేదు, తప్పించుకుంటున్నారు, ఎక్కడ తప్పించుకునే లేదు, మళ్ళీ తిరిగి ఇక్కడికే రావాల్సిందే. అక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే భూ పునాత్ శిరసి భువ పునాత్ నేత్రయో స్వహ పునాత్ కంటే ఈ పునాతు అనే శబ్దం ఈ సంధ్య చేసేటువంటి వ్యక్తి ఏకాంతంలో కూర్చుండి ఎవరికి చెప్తున్నాడు పునాతు అని ఆజ్ఞాపిస్తున్నది ఎవరికి? దేవుడికా? దేవుడు వచ్చి తల కడగాలి. ఇక్కడ మా ఆశ్రమంలో దాయిని అమ్మగారు ఆవిడ ఏమని చెప్తుందంటే నెలకొక్కసారి నెత్తికి పోసుకుంటారు, నెత్తికి పోసుకుంటారు. ఇక బాధపడలేక ఎవరో చెప్తే శ్రీశైలం ఆశ్రమం అక్కడ ఉండేటువంటిది, అప్పుడు నెలకొకసారి అంట. ఇంటికాడ ఉన్నప్పుడు శ్రీశైలంలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఈ దుద్యాలకు వచ్చిన తర్వాత 15 రోజులకు ఒకసారి అంట. ఇప్పుడు ఓం ప్రకాష్ బాధపడలేక వారానికి ఒకసారి చేస్తున్నాం, అంత ఎక్కువ చేయదంట. ఆ రకంగా ఇది ఎవరు చెప్పుకుంటున్నారు, ఎందుకు చెప్పుకుంటున్నారు అర్థమవుతుందా? ఈ పునాతు మనం నెత్తి గడుక్కోకపోతే ఆ మురికి అనేటువంటి వారం రోజుల మురికి ఈ తల మీద మొయ్యాలి. ఎవరు దరిద్రాన్ని ఎవరు పట్టుకున్నారు? అందుకే ఓం ప్రకాష్ స్నానం గురించి చెప్తున్నాడు. ఈ నెత్తికి పోసుకునేది ఒకరోజు, ఒంటికి పోసుకునేది ఒకరోజు. అంటే దరిద్ర స్నానం. దరిద్రాన్ని మాత్రం పూర్తిగా వదలట్లేదు, ఏదో రకంగా దరిద్రమా నువ్వు నా దగ్గరే ఉండు, దరిద్ర ఉపాసన చేయడం. వెలుగుతుందా పుష్పమ్మ గారు? ఈ రకంగా రోజు తలస్నానం చేయడం వల్ల వెంట్రుకలు పోతాయని అలా చేయరు. పోతాయి. ఆయుర్వేదం చెప్తుంది ఏంటంటే పైర్ గరం పేట్ నరం సర ఠండా మాథా ఠండా. ఈ శిరస్సు అనేటువంటిది చల్లగా ఉండాల్సింది ఎప్పుడు? నీళ్ళతో కడిగితే చల్లగా ఉంటుందా, లేదంటే దరిద్రాన్ని అంతా కాపాడుకుంటే చల్లగా ఉంటుందా? చల్లగా ఉండాలి, నీళ్ళతో కడిగిస్తుంటే చల్లగా. అంతే కదా. కేరళ వాళ్ళు రోజు చేస్తారండి నెత్తి స్నానం. ఇది మనం కొద్దిసేపు ఇట్లా వెంట్రుకలను వేలాడ తీసుకుంటే అవే కారిపోతుంటాయి, గుడ్డతో తుడిస్తే పోతుంటాయి. అంతేగాని ఆ దరిద్రాన్ని కాపాడుకోవడం అది ఇక వారికి విజ్ఞతగా తెలుసు, ఇక మనం చెప్పలేం. ఇది భగవంతుడు చెప్పినటువంటిది. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే రాత్రి పడుకునేటప్పుడు ఎంత వేడి ఉక్కపోస్తున్నా సరే కాళ్ళ మీద ఒక టవాలు కానీ ఏదైనా వేసుకుంటే నిద్ర వస్తుంది మంచిగా. కాళ్ళు ఎప్పుడు వేడిగా ఉండాలి, పొట్ట ఎప్పుడు మెత్తగా ఉండాలి, తల ఎప్పుడు చల్లగా ఉండాలి. ఇక వారికి రోగాలు రావు, ఏం రావు, ఆయుష్ ఉంటాయి, ఆయుష్ పెరుగుతుంటాయి. మీరు మంచి నిద్ర పోతున్నాను. అందుకని ఇక సమయం ఏమో పరిగెడుతూ పోతుంది, ప్రకరణమేమో అక్కడక్కడ
స్తంభించిపోతుంది. లోతైన విషయాన్ని పట్టుకోండి, ప్రశ్నించండి. నరేష్ గారు, ఇది ఆర్య సమాజం వాళ్ళు చేసుకునేటువంటి కర్మకాండ అని అనుకోకండి. దీంట్లో లోతైనటువంటి సంఖ్యోపాసన ఒక్కొక్క మంత్రానికి వాళ్ళు అర్థం చెప్పిన రోజు మీరు వినండి, ఆ రికార్డును వినండి, చాలా లోతుగా వెళ్తుంటది అన్నమాట. రెడ్డిప్ప గారు మీరు అది ఆచార్యజీ ఒక విషయం అంటే ఇష్టం లేకేం కాదు ఆచార్యజీ. నేను యాక్చువల్గా 5:50 తర్వాత నేను యోగా క్లాస్కి వెళ్తున్నాను 3 రోజుల నుంచి. అందుకనే అందుబాటులో లేకుండా అంతే. మీకు వీలున్నప్పుడు వినండి, మళ్ళీ తర్వాత ఎప్పుడైనా పెట్టుకొని తర్వాత వింటున్నాను ఆచార్య, అర్థసహితంగా ఉండేది వింటున్నాం. చాలా మంచిది అది. ఓం ఆచార్య ఓం ప్రకాష్ ధన్యవాదములు. బృహదారణ్యకోపనిషత్ 2వ అభ్యాసము 11 బ్రాహ్మణంలో మనం ఉన్నాము. ముందుగా ఆత్మను నాదం ద్వారా నాదాన్ని ఉపాసించమని చెప్పి మునిగారు, ఇది 2వ అధ్యాయము 1వ బ్రాహ్మణము 11వ సంపుటం. 2వ అధ్యాయము 1వ బ్రాహ్మణము ప్రథమ బ్రాహ్మణం. అలాగే 11 దాంట్లో మనము ఈ సంవాదం జరుగుతున్న విశేషం అంటే లోతు జ్ఞానం, ఆత్మ గురించి లోతు జ్ఞానం వస్తున్నది. నాదం ద్వారా నాదోపాసన చేసి నువ్వు బ్రహ్మాన్ని తెలుసుకో అని చెప్పి 10వ దాంట్లో 11వ దాంట్లోనేమో దిశలలో పరమాత్మ ఉన్న దిశ పురుషుడు ఉన్నాడు, అతనే పరమాత్మ అని తెలుసుకో అని చెప్పి అజాతశత్రుడు చెప్తాడు. కానీ అజాతశత్రుడు లేని నాన్న అది కాదు, ఇంకా ముందున్నది అనే వారు ఉపాసించే పద్ధతిని. ముని గారు మీరు ఆగమనం చేస్తున్నారు. దిశలు చెప్పేటువంటిది అది దీప్త బాల. అవును, ఆ దిశలు ఎవరి ద్వారానైతే వ్యక్తం అవుతున్నాయో అది సూక్ష్మం, పరమాత్మ తత్వం. అది అజాత శత్రువు చెప్తున్నాడు. అదే ఆ విధంగా కనబడే తత్వాన్ని చూస్తూ కనబడే తత్వాన్ని ముందుకే తెలుసుకోమని చెప్పి దీని అంతరహస్యము విధంగా చక్కగా ముందుకెళ్తున్నాము. ధన్యవాదములు. అనంతరం వైదిక సంధ్యోపాసన పుష్పమ్మ గారు. ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. తర్వాత 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఇప్పుడు ఇంకొక సూచన ఏంటంటే, మరి మునిగారు రారంట, వారం రోజులు ఇక్కడ శిబిరానికి వెళ్తున్నారంట. అది మరి పుష్పమ్మ గారు అని సువర్చలమ్మ గారు కానీ సమయానికి వస్తే ఇంకా మీరు ఇంకా చెప్పడానికి అవకాశం ఉంటది కదా. అందరూ 15 నిమిషాలు ఆలస్యంగా వస్తున్నారు. 4:30కు వస్తే అది దాన్ని ప్రార్థన చేసి ప్రారంభించడానికి అవకాశం ఉంటది కదా. ఆలోచించండి. ప్రభాకర్ గారు ఇదివరకు చేసేవారు, ఇప్పుడు శ్యామలయ్య గారు కూడా వస్తున్నారు. వారు మీరు కూడా చదివేస్తారు. భాగ్యలక్ష్మి గారు ఎవరైనా సరే ప్రారంభించవచ్చు మంత్రాలు. నేను కోరుకుంటున్న విశేషంగా అగ్నిహోత్రి గారు వస్తే ఇంకా బాగుంటది. అగ్నిహోత్రి గారితో ప్రార్థిస్తున్నాను ఏంటంటే వారు కూడా కరెక్ట్ సమయానికి వచ్చి ఈ మొత్తం ఈ మనం పూర్వాభ్యాసం ఏదైతే చేస్తున్నామో వారు కూడా అభ్యాసంలో పాల్గొని ఈ విధంగా అడుగులు ముందుకు వేయాలని ప్రార్థన. ధన్యవాదాలు. ముని గారు వేరే ఆశ్రమం దగ్గరికి వెళ్తున్నానని అదేదో మనమే ప్రయత్నం చేసుకుంటే బాగుంటుంది కదా. చేస్తా సమయం రావాలమ్మా, మనం కూడా చేస్తాం తప్పకుండా. 6 శిక్షణ శిబిరం ఉన్నది. అక్కడ దాదాపు ఒక 10-20 మంది కార్యకర్తలతోటి వారు గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. మనం కూడా తప్పకుండా చేద్దాము. దేవుడు అనుమతిస్తే దేవుని మన పురుషార్థము పరమాత్మని కృప తప్పకుండా మనం కూడా ఈ కోడంగల్ ఆశ్రమం లోపల ఒక శిబిరాన్ని ఏర్పాటు చేద్దాం. ఈ విధంగా కూడా ఆలోచించి ఇంకా కొంచెం ముందుకు నడుద్దాము అనేటటువంటిది నా అభిప్రాయం. మీకు చెప్తున్నాను అంతవరకేనండి. ధన్యవాదములమ్మా పుష్పమ్మ గారు. ఓం నమస్కారం. అర్థసహితం నిర్వహించింది. వీలైతే అట్లా చేయండి మీరు ఓపికను బట్టి. వేదిక సంఘ బ్రహ్మోద్యమం పుట్టబోయే శిశువు ఆత్మ భావన భగవంతుని ప్రార్థిస్తుంది ఏమనగా, ఓం అమృతో తస్వరణమతే స్వాహ. ఓ అమృత స్వరూప
నా కోసం ఉపకరణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యురాలిని. ఓం అమృతాభిధానమపి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటివై ఆవరించావా స్వామి, ధన్యురాలిని. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీ శ్రేతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యం, యశస్సు, ధనైశ్వర్యాలు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేలా చేస్తావు స్వామి. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిసిన ఆ పేగుబంధాన్ని సైతం పెంచనైనందున ఇది అభ్యర్థన ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతై శంయోరభిస్రవంతు నః. ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించే యోగ్య జలస్రావములను నాకు అందుబాటులో స్రవింపజేయము స్వామి. ఈశ్వరువాచ తథాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానం చేయుము. అంగస్పర్శ ప్రకరణం. అప్పుడు జీవాత్మ, ఓ పరమేశ్వర, నాకు తల్లిదండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించుము స్వామి. అప్పుడు ఈశ్వరువాచ తథాస్తు. స్వర్గ సుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జరామరణ అసంతృప్తి దుఃఖ జన్మలలో ఒంటరిగా ఉండలేవు. కాబట్టి ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కల్పించునుగాక. ఇంద్రియ స్పర్శ మంత్రములు. అక్రియ ధ్యానం. ఈ అక్రియ ధ్యానం అంటే ఏదైనా పని మీద కోరిక కలిగి చేయడం, ఆ పని చేసిన తర్వాత సంతృప్తి చెందడం. ఏదైనా మాట్లాడాలి, చెప్పాలని మాట్లాడే వరకు, చెప్పే వరకు అసంతృప్తి, మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. అలాగే ఏదైనా పదార్థం చూడగానే తినాలి, తాగాలి అనే కోరిక, తిన్న తర్వాత సంతృప్తి చెందడం. ఓం ప్రాణః ప్రాణః. పీల్చుకున్న శ్వాసను వదలడం, అలాగే వదిలిన శ్వాసను పీల్చాలని, పీల్చుకున్న తర్వాత సంతృప్తి చెందడం. ఓం చక్షుః. ఇదేంటి, అదేంటి, ఇందులో ఏముంది, అందులో ఏముందని ప్రతిదీ చూడాలని అసంతృప్తి జీవితం. చూసిన తర్వాత సంతృప్తి చెందడం. ఓం శ్రోత్రం. ఇది, అది, ఏదో వినాలనే తాపత్రయం. విన్న తర్వాత ఒక సంతృప్తి, ఒక తృప్తి. ఓం నాభిః. ప్రారబ్ధ బుద్ధి జన్మకు భౌతికంగా నన్ను ఒకవైపు దిగజారుస్తుంటే, మరొక వైపు ఈ మానవ జన్మలో పూజ, జపం, ఉపాసన, ధ్యానం అనే సందర్భాల పేరుతో పూజారి ఆచార్యుల ద్వారా నన్ను మెప్పించి మీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావట్లేదు స్వామి. ఓం హృదయం. ఓ జగదీశ్వర, నీవు మా హృదయాలలోనే ఉంటూ మేము ఏదైనా తప్పులు చేస్తే భయంగాను, మంచి పనులు చేస్తే ప్రోత్సాహకంగాను ఇలా హెచ్చరిస్తూ ప్రేరణ కల్పిస్తావు స్వామి, ధన్యురాలిని. ఓం కంఠః. మణిహారం వలె అలంకృత 2 కంఠ ఎముకల మధ్యస్థానం అన్నపానీయ శ్రావముల ఆవాగమన మరియు భావ వ్యక్తీకరణ అవయవ సాధనాన్ని తెలుసుకోవడం. ఓం శిరః. ప్రారబ్ధాన్ని తెలుసుకొని ప్రారబ్ధ శుద్ధి కొరకు ప్రయత్నం చేయడం. ఓం బాహుభ్యాం యశోబలం. బాహుభుజములు బలవర్తకంగా ఉండునుగాక. ఓం కరతల పృష్ఠే. నా చేతుల్లోనే నా కర్మల పురుషార్థం నిహితమై ఉందని తెలుసుకోవడం. అందుకే అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ ఉపకారం చేయడం. నా జన్మంత్రములు. ఆత్మ సాక్షాత్కార ప్రకరణ. జీవాత్మ ప్రార్థన. ఓ ప్రాణ ప్రదాత అనే జీవుడు పరమాత్మని ప్రాధేయపడటం. భగవంతుని సందేశం. పునాతు శిరసి. ఈ దుఃఖదాయక ప్రారంధమని నీ పూర్వజన్మ కర్మ ఫలాన్ని పవిత్రం, పునీతం చేసుకోమని ఆదేశించడం. జీవాత్మ ప్రార్థన. ఓం భువః. ఓ దుఃఖ వినాశక ఈశ్వర సందేశం. పునాతు నేత్రయోః. దుఃఖపూరితమైన జీవనం నుండి ఉపశమనం పొందడం.
ఓ జీవాత్మ, అసంతృప్తియే నీ దుఃఖానికి మూల కారణం. కాబట్టి ఈ తటస్థ సంతృప్తితో సాక్షిభూతంగా ఉండుము అని పరమాత్ముడు ఆదేశించడం. జీవాత్మ ప్రార్థన. ఓం స్వహ, ఓ స్వయం సుఖ స్వరూప. అప్పుడు ఈశ్వర సందేశం. పునాతు కంఠే కంఠకూపే పిపాస నివృత్తి. యోగ దర్శనంలో ఉంది. అంటే కంఠంలోని గుంట కదలికలపై ప్రత్యేక ధ్యాస పెట్టి నీ ఆకలి దప్పికల పట్ల అసంతృప్తిని తగ్గించి జయించు. ఆ ఆకలి దప్పికల నివృత్తి సంతృప్తికర స్వయం సుఖానందమే నీ జీవన్ముక్తి మోక్షావస్థకు సోపానం. జీవాత్మ ప్రార్థన. ఓం మహః, ఓ మహిమాన్విత మాయా స్వరూప. ఈశ్వర సందేశం. పునాతు హృదయే, ఆధ్యాత్మ పురోగతికై దైవం పట్ల నీ భ్రమణ నివృత్తి చేసుకోవాలి. తద్వారా యోగ సాధనలో సక్రియమై ధ్యానము ప్రతిఫలించు హృదయ స్థానంలోనే ఈశ్వర అనుభూతిని పొందటం. పరమాత్మ సాక్షాత్కారం. జీవాత్మ ప్రార్థన. ఓం జనః, ఓ జగన్నాయక, ఈ జన్మ జర మరణ అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వరువాచ. పునాభ్యాం నాభి చక్రే కాయ వ్యూహ జ్ఞానం. యోగ దర్శనంలో ఉంది. అంటే నాభి చక్రంలో సంయమనంతో ఈ తిని త్రాగి విసర్జించడం ఏమిటి అని విచారిస్తే మన శారీరక జన్మల అంతరార్థం బోధపడుతుంది. నాభిర్మే చిత్తం విజ్ఞానం. యజుర్వేదంలోనిది. అనేక విధాలుగా స్మరించుకునే వ్యావహారిక విజ్ఞానం దేహం మధ్యలో ఉన్నదని అర్థం. జీవాత్మ ప్రార్థన. ఓం తపః, ఓ పరాస్వరం, ఈ తపస్సు అర్థరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర సందేశం. పునాతు పాదయోః, ఓ జీవాత్మ, నీ జన్మ జరా మరణ దుఃఖదాయక స్థితి నుంచి నిన్ను నీవు ఉద్ధరించుకో. అంటే దేహం లోపలి పీడాపింగళ అనే 2 నాడుల శ్వాస ప్రశ్వాసలతో జీవాత్మను క్రింది నుంచి పైకి లేచిన అవగాహన కల్పించడం. పాదయోహో అంటే పాదముల వద్దన నివృత్తి కాదు. జంగాభ్యాం పద్నాం ధర్మో అస్మి విధిరాజ ప్రతిష్ఠిత. యజుర్వేదంలోనిది. అంటే పాద కంటముకల మధ్యలో నేను అనే దేవి జీవాత్మను ఉన్నాను. కాబట్టి నన్ను ఊర్ధ్వ స్థాయికి రమ్మంటున్నాడు పరమాత్ముడు అనే రహస్యాన్ని తెలుసుకొని జీవితంలో ముందుకు అడుగులు వేయడం. అప్పుడు జీవాత్మ ప్రార్థన. ఓం సత్యం, ఓ అవినాశి అయిన సత్య స్వరూప. ఈశ్వరువాచ. పునాతు పునః శిరసి, ఓ జీవాత్మ, పవిత్ర భావనతో మరోసారి మళ్ళీ శిరస్సు యందు అనుభవంతో తెలుసుకుంటే ధన్యము అవుతాడు. అప్పుడు జీవాత్మ ప్రార్థన. ఓం హం బ్రహ్మ, ఓ సర్వవ్యాపక. ఈశ్వర సందేశం. పునాతు సర్వత్ర, ఈ సంకుచిత శారీరక పింజరం నుంచి అధిగమించి ఆకాశం వలె అంతటా వ్యాపించి ఉన్న ఈశ్వరానుభూతిని పొందటం. అష్టచక్రముల ప్రమాణం. అష్టచక్ర నవద్వార దేవానాం పూరయోధ్ర సస్యాం హిరణ్మయే కోశే స్వర్గో జ్యోతిషావృత. అథర్వణ వేదంలో ఉన్నది. 8 చక్రాలు, 9 రంధ్రాలు, ఇంద్రియాల అయోధ్యపురము ఉన్నది. అందులో స్వర్గం అనే స్వర్ణమయ ఆవాసం ప్రకాశ జ్యోతితో ఆవరించి ఉంది. 7 అంతస్తుల అంతర్యాత్ర. ప్రాణాయామం మంత్రములు. ఓం భూ, ప్రాణధారణ జీవం పోసుకోవడం. ఓం భువః, త్యాగభావంతో దుఃఖ విముక్తి పొందటం. ఓం స్వః, అనాసక్త ఆత్మ సుఖ స్వరూపావస్థ. ఓం మహః, పరధ్యాన తన్మయత్వ పరమాత్మ భావం. ఓం జనః, అమృతస్య నాభిః, ప్రసవంలో శిశువు తెచ్చుకున్న పేగుబంధం వలె ఆ పరమాత్మతో ఈ ఆధ్యాత్మిక సాధక జీవాత్మకు గల అవినాభావ సంబంధం అని ఈ నాభి యొక్క అభిప్రాయం. ఓం తపః, దేహం కింది వైపు నుండి కనబడని ఆత్మను పైకి పొగను వ్యావహారికంగా చూపడం. ఓం సత్యం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. జ్ఞానము సత్యము, బ్రహ్మ అనంతము. శరీరరహిత ముక్త జీవాత్మ బ్రహ్మలో ఉంటుంది. ఆ ముక్తాత్మకు ప్రాపంచిక సుఖ దుఃఖముల స్పర్శ సంపర్క అభావంలో ఆనందమగ్నమే ఉండును.
ఈ విధంగా శుద్ధ మనస్సుతో పాటు పంచేంద్రియాలు, ప్రాణం జీవితంతో ఉంటాయి. మరియు బుద్ధి అంటే ప్రారబ్ధం పరిష్కరింపబడిన ఆత్మ నిర్మలం స్థిరచిత్తముతో ఉంటుంది. దీనిని పరమగతి అనగా మోక్షం అందులో. ఇది మొదటి ప్రకరణం. ఈ మొదటి ప్రకరణంలో సఫలం చెందిన వారు మోక్షాన్ని పొందుతారు. సఫలం కాని వారు ఈసారి ఎలాగైనా సఫలం కావాలని దృఢ సంకల్పించుటకే ఈ అఘమర్షణ మంత్ర ప్రకరణం. ఈ అఘమర్షణం అంటే సృష్టికర్త పరమాత్మ సర్వవ్యాపకుడు, న్యాయకారి, సర్వత్రా సర్వదా జీవులందరి కర్మలను ప్రత్యక్షంగా చూస్తున్నాడని, పాపము వైపు ఆత్మ మరియు మనస్సును ఎన్నటికీ పోనీయకూడదు అని, అంతేగాక ఎప్పుడు ధర్మయుక్త కర్మములను చేస్తూ ఉండడం. అఘమర్షణ మంత్రములు. ఓం ఋతం చ సత్యం చాభిర్ధాత పశోధ్యజాయత తతో రాత్రజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదధద్విశ్వస్యమిషతో వసి సూర్యా చంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చాంతరిక్షమథో స్వః. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు ప్రీతయే శంయోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రాలు. నలువైపులా ఉండి పరమాత్ముడు మనల్ని ఏ విధంగా రక్షిస్తున్నాడో తెలుసుకోవడం ఈ మనసా పరిక్రమ అర్థం. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసుతోరస్థితాదిత్యాయిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ శ్రేష్ఠియం వయం ద్విష్మ సంబోధం వేదద్మః. తూర్పు దిశలో అగ్న్యాధిపతి అయి కొడవలి వలె ఆదిత్య కిరణములతో అక్కున చేర్చుకుంటూ రక్షిస్తున్నావు స్వామి. దక్షిణ దిశలో ఓం దక్షిణాదిగింద్రోధిపతి స్థిరశ్చిరాజేర్పిశవః తేభ్యో నమో రధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ శ్రేష్ఠియం వయం విష్మ సంబోధం భేదద్మః. ఈ దక్షిణ దిశలో ఇంద్రుడి రూపంలో అధిపతి వంకర కింకర కుటీలంగా నచ్చే వాటి నుంచి తల్లిదండ్రుల వలె కనిపెడుతూ రక్షిస్తున్నావు స్వామి. పడమర దిశలో ఓం ప్రతీసి దిగ్వరుణోధిపతి ప్రజాకు రక్షితాన్యసవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ శ్రేష్ఠియం వయం విష్మ సంబోధం భేదద్మః. ఈ పడమర దిశలో కూడా రూపంలో వరుణుడు అధిపతి అయి ఆహార ధాన్యాలలో పొట్టతో పాకుతుండే పురుగులను ఆశ్రయింపజేసి ఈ అన్నము నిరాపద జీవనాధారమని తెలుపుతూ అన్నదాతగా రక్షిస్తున్నావు స్వామి. ఉత్తర దిశలో ఓం ఉదీతి రిక్సోమోధిపతి స్వదో రక్షితాచని ఋషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ శ్రేష్ఠియం వయం విష్మ సంబోధం భేదద్మః. ఈ ఉత్తర దిశలో కూడా సోమం రూపంలో అధిపతి అయి స్వయం పుట్టుకొచ్చే క్రిమి కీటకాల పట్ల విద్యుత్ మెరుపుతో పంటలను సస్యశ్యామలం చేస్తూ రక్షిస్తున్నావు. క్రింది దిశలో ఓం ధ్రువాదిగ్విష్ణురధిపతి కల్మాసగ్రీవో రక్షితా వీరుధైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ శ్రేష్ఠియం వయం విష్మ సంబోధం భేదద్మః. ఈ క్రింది దిశలో కూడా విష్ణు రూపంలో అధిపతి భూగర్భ విషవాయు కాలుష్యాన్ని వృక్షములతో నిర్వీర్యం గావిస్తూ రక్షిస్తున్నావు స్వామి. పై దిశలో ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి శ్వేత్రో రక్షితా వర్షమిషవః
तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एतो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विष्मस्तं दद्मः. ఈ పై దిశలో కూడా బృహస్పతి రూపంలో అధిపతి అయి ఆకాశం సముద్రం నుండి జలాన్ని ఆవిరి రూపంలో మేఘాలుగా మారి పంట పొలాలకు ఉపయోగపడేలా అమృత వర్షం కురిపిస్తున్నావు స్వామి. మరియు మా శరీరం పైన ఏదైనా వ్యాధి వచ్చినట్లయితే ఆ వర్షం నీటితో నయం చేసి రక్షిస్తున్నావు. ఇలా ఈ అన్ని దిశలలో ఎల్లవేళలా ఉంటూ మమ్మల్ని రక్షిస్తున్న హే పరమాత్మ, నీకు కృతజ్ఞత పూర్వకం నమస్కారములు. అత ఉపస్థాన ప్రకరణం అంటే పరమాత్మ ఉపస్థానం అంటే మనకు అత్యంత సమీపంలో పరమాత్మ ఉన్నాడు అని మనమందరము ఆ ఉత్తమ జ్యోతి స్వరూప పరమాత్మని తెలుసుకొని ప్రార్థించడం ఈ ఉపస్థాన మంత్రముల యొక్క అర్థం. ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః తనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్సుషష్ట ఉదిత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. దీనితో రెండవ ప్రకరణం పూర్తవుతుంది. ఈ రెండవ ప్రకరణంలో కూడా సఫలం చెందిన వారు మోక్షం వైపు, సఫలం చెందని వారు ఈసారి ఎలాగైనా సఫలం చెందాలని పరమాత్మని ప్రాయశ్చిత మంత్రంతో వేడుకుంటారు. అత ప్రాయశ్చిత మంత్రం. ఓం తచ్చక్షుర్దేవహితం పురసాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదః శతం జీవేమ శరదః శతం శృణుయామ శరదః శతం ప్రబ్రవామ శరదః శతం అదీనాః శ్యామ శరదః శతం భూయశ్చ శరదః శతాత్. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు ప్రీతయే శంయోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే రక్షక, సచ్చిదానంద స్వరూప, జగదుత్పాదక దేవ, నీ దివ్యం వరేణ్యమునైన శుద్ధ విజ్ఞాన స్వరూపమును మేము నిత్యం మా హృదయమున ధ్యానించము. మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మములు చేయునట్లు మా బుద్ధులను ప్రేరేపింపుము. సమర్పణ భావంతో వేడుకోవచ్చు. ఓ పరమేశ్వర దయానిధి, మీ కృప వల్ల జపోపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుముగాక. అత నమస్కారమంతాః. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు ప్రీతయే శంయోరభిస్రవంతు నః. ఓం ఇతి వైదిక సంధ్యా బ్రహ్మయుజ్యము అత శాంతి పాఠః. ఓం దేవో శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతిః వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతిః శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం నమస్కారం. సర్వేభ్యో నమో నమః. అందరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే ఆచార్య. ఆచార్య నేను కూడా వెళ్తున్నాను శిబిరానికి. నేను రజని పౌరాణికులు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వెళ్తున్నాము. రెడ్డప్ప గారు నమస్తే అండి. మీరు ఆన్లైన్ లో మన మునిగారు కూడా చెప్తారు 6 నుంచి 7 వరకు. చూడండి, మీ ఇష్టం.